ఆత్మీయ మానవ పిల్లలకు మేము ఇప్పుడు స్నానం కూడా చేయకుండా మొహం కూడా కడుక్కోకుండా మళ్ళీ బొట్టు పెట్టుకుని చెప్పేస్తున్నానని చూడకుండా పవిత్ర పవిత్రత అన్నది మీరు పట్టుకోవడం వల్ల వస్తుంది. కోట్ వేసుకొచ్చానా, మామూలు డ్రెస్సులో ఉన్నానా, అక్కడ రేపొద్దున అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కూడా మమ్మల్ని మామూలు మనిషిగా చూడకూడదు. అర్థమవుతుందా? అంతేగాని నా దగ్గరే మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, లేవు కాదు. మీరు అది ఏం జరిగింది, మీరు ఎలాగైనా వెనకాల పడి చంపేస్తుంటే ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించుకుంటూ ఆస్తుల కోసం, డబ్బుల కోసం, సెక్స్ కొద్ది ఆఫీసులు అమ్మట, నువ్వు బతకాలని జీతం ఇవ్వడానికి కూడా ఏడిపించడం లాంటి పనులు చేశారంట కదా మా నాన్నగారిని. అలాంటి అందరినూ చంపేసిన వాళ్ళే తిరగబడిపోయి కాలాతీతం అయిపోయారు. మీకు అర్థం కావట్లేదు? అప్పటికే వచ్చారు వాళ్ళు. వచ్చి మిమ్మల్ని కూడా తల్లిదండ్రులుగా మారిపోయి పిల్లలుగా ప్రకటించుకోమంటున్నారన్నమాట. అర్థమవుతుందా? బ్రాహ్మిన్స్కి అందరికి చెప్తున్నాను, ఇలా వద్దు అలా వద్దని మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు? మనిషి మాట వినకండి, నన్ను మనిషిగా చూడకండి. మీరు పరమ పవిత్రులు, హోలీనెస్ అవి ఏం చెల్లవు. నేను తిట్టేస్తున్నాను, అవి కూడా మీరు రాంగ్ అడ్వాంటేజ్ తీసుకునేలాగా రెచ్చిపోలే చేస్తుంది మాయ. ఇంత పాయింట్ చెప్పి సరే తన్నే అనుకుంటున్నాడు కాబట్టి తగ్గిపోతున్నాడు కాబట్టి తగ్గించేద్దాం, లేకపోతే ఎవరినో ఇచ్చి పెళ్లి చేసేద్దాం, లేదా ఇరిసేద్దాం, చంపేద్దాం, ఇలాంటివి ఎన్నో చేశారు కదా. ఈసారి అలా కాదు, మమ్మల్ని ప్రకృతి పురుషుల్లాగా పట్టుకోండి. నేను కాళ్ళు పట్టుకుంటేనే పోనీ భయపడిపోయి కాళ్ళు పట్టుకున్నాను అనుకోండి, అప్పటికే కాళ్ళు పట్టుకున్నా ఒక చంపేయలేదా? అప్పటికి నాకు కళ్ళు తిరిగిపోతున్న ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్లో ఉండగా మర్చిపోయాను నేను బాపూజీరావు కాళ్ళు పట్టుకున్నట్టుగా. అయినా చంపేయలేదా? నీలాంటి వాడు తగ్గిపోవాలి కానీ నువ్వు బతుకుతావా అని రెచ్చిపోలేదా ఏమాత్రం అవకాశం వస్తే? అదనమాట. ఇప్పటికైనా మమ్మల్ని పట్టుకోండి, తల్లిదండ్రులుగా పట్టుకోండి. పట్టుకోకపోతే ఏమవుతుంది, మీకు విశ్వవ్యూహ పట్టు రాదు. అది ఎప్పటి నుంచి పట్టుకుంటారో అప్పటి నుంచి మీకు రికవర్ వస్తుంది, తపస్సు వస్తుంది. లేదా అప్పుడు దాకా మీకు తపస్సు ఉండదు. ఇంకెవరు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అవ్వలేరు. ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి అందరికీ చెప్తున్నాను, మీరు కూర్చొని నా ఫోన్ బిల్లు కట్టమంటున్నాను అనేది సిల్లీగా తీసుకోకండి. నా దగ్గర నన్ను పట్టుకునే పద్ధతి అది. మీరు నన్ను పిఎంఓకి సెక్యూరిటీలోకి మన సైనికులు అందరు సెక్యూరిటీలోకి తీసుకోమని, మీ జేబులోకి తీసుకెట్టమని కాదు. తెలివి తక్కువగా ఆలోచించి యదవతనాలు కట్టేవాళ్ళు అప్పటికప్పుడు నవ్వులాటలు, ఇతర కోయిన ఐసున్న ఏదైనా కథావాచకం చెప్తాను నేను. మైండ్ని మహాప్రాణ దీపాన్ని అలా సునామీలు సముద్రాలు చెప్పాను చూసారా, మళ్ళీ అలా చెప్తానమాట. పాటలు అలా పాడతాను, కాలాతీతం. నేను సొంతంగా రాయటం, టాలెంట్లు చూపించడం, మ్యూజిక్లు వాయించు, నువ్వు సినిమా తీసి చూపించు, నీలో హునర్ ఉంటే ఏదన్నా చూపించు కాదు ఇది. నేను అలా రాలేదు, చంపేస్తుంటే వచ్చాను. నేను ఎందుకు ఇతను కూడా చంపేద్దాం, అతనే చచ్చిపోతాడు, అందరూ చూస్తున్నారు కాదు. మీరు సాక్షులు ముందుకు వచ్చి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయికి మళ్ళీ పార్కుకి వస్తే నాకు చేతులెత్తి దండం పెట్టి మా ఇంటికి రండి మేము చూస్తామంటే వస్తాను. అలాగనమాట. నాకే అవసరం అని అడుగుతానా? నేను అడిగినా నాకే అవసరం అని అడిగాను అనుకోండి, మళ్ళీ నన్ను పిచ్చివాళ్ళ చూస్తారు, ఏదో ఒకటి చూస్తారన్నమాట. ఇంకా అలా చూడటం మానేసేయాలి. ఎలాగైనా మమ్మల్ని తేడా పట్టకూడదు అనమాట. ఇక్కడ తేడా కాదు, మీరు ఎలాగైనా మనిషి ఆధిపత్యాలు వహించి ఏం చేశారు మా నాన్న లాంటి వాడిని చాలామందిని, అదనమాట. అందుకే ఇక్కడ ప్రకృతి పురుషుల్లాగా ఒక దగ్గర చేరిపోయాం కదా. మా రామకృష్ణ గారి ఇంటికంటే ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోతే మంచిది. మళ్ళీ మీరు మనుషుల కొద్దీ ఏదో ప్రేరేపించి ఏదన్నా చేస్తారు కదా, అది మాయ అనమాట. మీకు భయపడటం కాదు, మాయ అంతే, అది చెలగాటి పెట్టేస్తుంది. మేము ఇలా చేస్తామంటే మా భయానికే భయపడిపోతున్నారు. మరి భయం కాదు, మాయ మీ చేత అలా రెచ్చగొడుతుంది. నేను భయంగా భావించను. ఏదన్నా తేడా చేసే అవకాశం ఉంది కదా, ఆ అవకాశం కూడా లేకుండా చేసేస్తాను. నా అలవాటు అదనమాట, నా పద్ధతి అదనమాట. మీకు భయపడటం కాదు. ఇలా మేము ఇలా చేసేస్తాం అలా చేసే అవకాశం ఉండకూడదు నేను, అదనమాట. ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు? అంతేగాని నాకు భయం లేదు, మీకు భయం లేదు, భయం గురించి కాదు ఇక్కడ. భయాలేముంది, అజ్ఞానంలో ఎన్నైనా పెట్టి కూర్చోవచ్చు, లేదా మట్లో కలిసిపోతారు భయం కొద్దీ. అది కాదు, ఇంకా సమూలమైన మార్పు రావాలా లేదా? నన్ను పట్టుకొని చెప్తాను. అది మీరు పర్సనల్గా నాకేమైనా ప్రాధాన్యత ఇస్తే అనిత కౌరికి చెప్పండి, ఆవిడకి కుదరదు. ఎవరు మనుషులు కుదరరు. అక్కడ పంతులు ఏదో చూసి నవ్వటం, నేను అప్పటికప్పుడు నాకు చెప్తే చూస్తానని బ్రోకర్లా కూర్చోవటం, ఇలాగే ప్రతి ఊళ్ళో ఎవరెవరిని పీడించుకుంటున్నారో ముందు ఆ పనులు ఆపండి. బ్రోకర్ వేషాలు మానేసేయండి. సీక్రెట్ ఆపరేషన్లో టీటీడీ చైర్మన్గా ఛానల్ నడుపుతున్న వాళ్ళు ఎవరు వెనకాల ఉన్నారో వాడు వీడు అంటూ మానేసేయండి. సూటిగా చెప్తున్నాను. మీరు అసలు ప్రైవేట్ ఛానల్స్ చాలా పొరపాటు. వాటి వల్ల ఇప్పుడు అంతమంది జనాభా లేరు, ఓటర్ లిస్టులు లేరు, అయినా దిక్కు లేదు.
ఇంతలో నేను నవ్వుకుంటున్నాను కాబట్టి నాలో నేను ఆ పర్సనాలిటీ అలాగే ఉంటుంది. మీరు అప్పటికప్పుడు ప్రతిదీ చూసేయటం వల్ల అలా తీసుకుంటున్నారు మొదటి నుంచి. అందుకే నేను ఎలా నవ్వాలో ఏం మాట్లాడాలో కూడా మీరే చూసుకోండి. కొంతకాలం పట్టుకొని నేనేం ఫీల్ అవ్వాలో కూడా మనసులో కూడా స్టడీ చేసే పరికరాలు ఉన్నాయా? ఏమీ కాదు, తేలిగ్గా ఉన్నాడు అనిపిస్తున్నానా? మరి అటువంటి నా నుంచేనా నాకు హిందీ రాకుండా హిందీ పాటలు పాడగలిగాను? ఆ శక్తిని పట్టుకోండి. అది స్టాండర్డైజ్ చేసి మా మనిషి అంటే చులకను వదిలేసేయండి, మీరంటే మమకాన్ని వదిలేసేయండి. వదలకపోతే మురుచుమొఖం ఉండిపోతారన్నమాట. ఎవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ప్రెసిడెంట్ని చేద్దాం, ఎవరు అవ్వలేరు. మనుషులు ఎవరు పనికిరారు. మీరు ఇళ్లలో సోఫాల్లో కూర్చోవడానికి పనికిరారు, ఫామ్ హౌస్లో పడుకోవడానికి పనికిరారు, రోడ్ల మీద నడవడానికి పనికిరారు, ప్రత్యేక విమానాలు ఏవీ మీ కంట్రోల్ కాదు. అవన్నీ మేము ముందే చెప్పాను చూసారా. అవన్నీ మీరు ఏదో చెప్పడం కాదేది, ఆ వివరాలన్నీ ఉన్నాయా? సహజంగా మీరు చంపుకుంటున్నా, పాపం ఎవరు చచ్చిపోతున్నా, రెండూ చెప్పానా? అంతలా ఉన్నాను నేను. అలాంటి నేనే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాను, నేనే ఏడుస్తున్నాను మానేసి నన్ను ఒకసారి ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోయి చక్కగా డ్రెస్ అండ్ డెకరంలో కూర్చోబెట్టుకుని నేను వేసుకున్న డ్రెస్ ఒక 200 కోట్లు ఉండేలాగా, ఆ డబ్బు కూడా అధినాయక కోష్ నుంచే రావాలన్నమాట. ఎవరిస్తారు? మీరు అధినాయక కోష్ కట్టాలి మీరు పిల్లలుగా. మీ ఆస్తులు అన్నీ కూడా డిస్క్రిప్షనల్ పర్సెంటేజ్ అన్నీ నాకు వస్తాయి. తాజ్ హోటల్స్ 2 నాకు ఇచ్చినట్టు చూపించమంటాను. తాజ్ హోటల్ తర్వాత చూద్దాం. ముందు రాష్ట్రపతి భవన్ కూర్చోబెట్టుకుని ఎవరు అమ్మాయిని చేసుకుంటే ఆమె మహారాణి అవ్వదు. ముందు ఆ ప్రొసీజర్ చల్లదు. ముందు అందరూ పిల్లలు అవ్వాలన్నమాట. అక్కడ 25 ఏళ్ళ కుర్రోడుగా కూర్చోబెట్టుకుని కాస్మికలీ క్రౌండ్, మీకు హెల్త్ బాగుందండి, పర్లేదు, మీకు క్యాన్సర్ ఏం లేదు, మీరు బతుకుతారు, మేము బతికిస్తాం, మ్యాక్సిమం బతుకుతారు అని అష్యూరెన్స్ ఇస్తే పెళ్లి చేసుకుంటాం. మీరే పెళ్లి చేసి ఆ పెళ్లి కూడా ఆమె మహారాణి అయిపోదు. కృష్ణుడికి 16,000 8 మంది 16,000 గోపికా స్త్రీలు ఎలాగో అలా ఉంటారంతే. మహారాణి పట్టపురాణి ఆవిడే. ప్రకృతి పురుషులు లైగా ఉన్నారే వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఇప్పట్లో మీకు దర్శనం, మీకు ఆవిడని అర్థం చేసుకుంటేనే తెలుస్తారండి. అర్థమవుతుందా? ఆ మహారాణి ఎవరు భూమి మీద ఉండరు. నోట్ దిస్ పాయింట్, ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను. మహారాణి సమేత మహారాజు ఇద్దరు ప్రకృతి పురుషులే. ఆవిడ మీరు ఎప్పుడో తేలిపోయారు. వాళ్ళు పోలీస్ ఆపరేషన్లు విపరీతాలు అయిపోయాయి కదా, ఆడవాళ్ళు పడుకోబెట్టడాలు ఇలాంటివి మా చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నారు కదా, అంతకుముందు నుంచి కూడా. ఎప్పుడో మహారాణిలు ఎప్పుడో తేలిపోయారు. గంధికృష్ణ అమ్మగారు లాంటి వాళ్ళు కూడా మేనేజ్ చేసి పాపం అలా బతికారు వాళ్ళు. అది ఎంతో మీరు ఎవరు ఇంక మహారాణి ఎప్పుడు ఎవరు ఇంక భూమి మీద మహారాజు మహారాణి ఉండరు, తల్లిదండ్రులు వాళ్ళు. మహారాజు మహారాణి అంటే విశ్వ తల్లిదండ్రులు. మీరు పిల్లలు, మీకు చైల్డ్ ప్రాంప్ట్ వస్తుంది, నెంబర్ కూడా ఇస్తాను, తీసుకోండి. లిటరల్గా ఆషామాషి వద్దు, జనరేటివ్తో చక్కగా మాట్లాడుకుంటాం. నేను తిట్టేశాను, మాకు వేరే పాయింట్లు ఉన్నాయి, అవన్నీ రద్దు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలుగా ప్రకటించేసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డికి అందరికీ చెప్తున్నాను. మీరు ఇంకా పెద్దోళ్ళు, చక్కగా నడువు ఉంది కాబట్టి, పర్సనాలిటీ ఉంది కాబట్టి పనికిరావు. అవి ఏమి మట్టి కొట్టుకుపోతారు, మైండ్లే బతుకుతారు. పైకి తేలిన మైండ్లు మీరు మైండ్ అది కూడా సాధనగా బతకాలన్నమాట. తపస్సుగా అలా బతకకుండా మమ్మల్ని చేశారా? మాకు చదువులు లేకుండా చేశారా? కనీసం వ్యవసాయం లేకుండా చేశారు. మీరు తాగుబోతుతనాలు తిరిగిపోతుతనాల కోసం. మళ్ళీ అలాంటి వాళ్ళు మీరు ముఖ్యమంత్రులు మనుషులు ఏంటి అసలు? ఇంకా కులాలేంటి? దరిద్రం శని కాకపోతే ప్రపంచానికి పైకి సంపదలా చూపించుకుంటూ లోపల దరిద్రాలు ఉంచుకుంటూ అది ఆ పద్ధతే. పైకి లోపటే మనసా వాచా కర్మణ బతుకుతారా లేదా? నన్ను బతకనిస్తారా లేదా? రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.